సరళంగా మొదలు పెడదాం. ఒక వ్యక్తి అప్పీల్ సమయంలో బెయిల్పై ఉండి కేవలం ఒకరోజు కోర్టుకు రావడం కొద్దిగా ఆలస్యమైనందుకు తిరిగి జైలుకి వెళ్లాల్సొస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. అంటే ఇది ఎలా ఉందంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక్క నిమిషం లేట్ అయినందుకు ఏకంగా మన కారును జప్తు చేసినట్లుంది గదా. ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో మీనాక్షి వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసును చూద్దాం. అవును, నిజంగానే అది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ కేసు చూస్తే మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లోని సెక్షన్ 138 కింద నమోదైన చెక్ బౌన్స్ వ్యవహారం కనిపిస్తోంది. ఇందులో మీనాక్షి గారు దోషిగా తేలడంతో ఆమె పైకోర్టునో అప్పీల్ చేసుకున్నారు. అంటే అప్పీల్ సమయంలో కింది కోర్టు ఆమె శిక్షను నిలిపివేసి బెయిల్ ఇచ్చింది కదా. కరెక్ట్. ఆ బెయిల్ మంజూరు చేసింది, కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. బేసిక్గా ఆ అప్పీల్ విచారణ ఏకంగా 8 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగింది. బాబోయ్, 8 ఏళ్ల! అది ఒక సామాన్యురాలికి చాలా సుదీర్ఘమైన సమయం. అవునో, అంతకాలం ఎదురుచూడటం మామూలు విషయం కాదు. పైగా ఆ సమయంలో ఆమెకు షింగిల్స్ అంటే ఒక రకమైన తీవ్రమైన చర్మవ్యాధి వచ్చింది. ఆ శరీరంపై పొక్కులు రావడం వల్ల ఆ తీవ్రమైన నొప్పితో ఆమె ఒక వాయిదాకు వెళ్లలేకపోయారు. ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటుంది విన్నాను. మరి ఆ తర్వాతి వాయిదాకు వెళ్లారా? వెళ్లారు, కాని ఆ అనారోగ్యం వల్ల కాస్త ఆలస్యంగా కోర్టుకు చేరుకున్నారు. అక్కడ కింది కోర్టు కనీసం ఆ అనారోగ్య పరిస్థితిని అర్థం చేసుకుంటుందని ఎవరైనా ఆశిస్తారు. కాని కోర్టు వెంటనే ఆమె బెయిల్ రద్దు చేసి నేరుగా జైలుకు పంపించేసింది. వెయిట్, నిజంగానే జైలుకు పంపించారా? అసలు కింది కోర్టులు మరీ ఇంత యాంత్రికంగా ఎందుకు ప్రవర్తిస్తాయనేది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకేమాత్రం సానుభూతి ఉండదా? లేక వేల కొద్ది పెండింగ్ కేసుల ఒత్తిడి వల్ల ఇలా గుడ్డిగా నిబంధనలను ఫాలో అవుతారా? కేసుల ఒత్తిడి ఒక కారణం కావచ్చు, కాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాదన వేరేలా ఉంది. వాళ్లు సిఆర్పిసిలోని ఫారం 45 అనే ఒక సాధారణ బెయిల్ బాండ్ పత్రాన్ని తెరపైకి తెచ్చారు. అంటే ఆ పత్రంపై సంతకం చేసినప్పుడు నిందితులు ప్రతి వాయిదాకు తప్పక హాజరు కావాలని ఒక కండిషన్ ఉంటుంది. ఓహో, అంటే ఆ ఫారం 45 రూల్స్ ప్రకారం బెయిల్ రద్దు చేయడం చట్టబద్ధమే అని ప్రభుత్వం గట్టిగా వాదించిందన్నమాట. అవును, అక్షరాలా అదే జరిగింది. కాని ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. సుప్రీంకోర్టు ఈ వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ఫారం 45 అనేది కేవలం ఒక పత్రం మాత్రమే అని, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అది హరించలేదని ఈ తీర్పు రుజువు చేస్తోంది. అంటే కోర్టులు కేవలం నిబంధనలను గుడ్డిగా పాటించే యంత్రాలు కాదన్నమాట. ప్రాథమిక హక్కుల ముందు ఈ చిన్నపాటి విధానపరమైన నిబంధనలు నిలబడలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నమాట. 100% నిజం. అందుకే కింది కోర్టు చేసిన పనిని సుప్రీంకోర్టు భయానకమైన మరియు దిగ్భ్రాంతికరమైనది అని చాలా కఠినమైన పదాలతో విమర్శించింది. ఎందుకంటే ఒక అప్పీల్ తేయడానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది కదా. ఖచ్చితంగా పడుతుంది. మన సిస్టమ్ అలా ఉంది మరి. అందుకే అలాంటి సాధారణ వాయిదాలకు నిందితులను ప్రతిసారి కోర్టులో కూర్చోబెట్టడం, వారిపై అనవసరమైన భారం మోపడమే అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ న్యాయవాదులు మారినా లేదా విచారణలో జాప్యం జరిగినా వెంటనే అరెస్ట్ వారెంట్ అంటే ఎన్బిడబ్ల్యూ జారీ చెయ్యకూడదు అని చెప్పింది. భలే చెప్పారు. మరి వారెంట్ జారీ చేయకపోతే విచారణ ఎలా ముందుకు సాగుతుంది? కోర్టు ప్రత్యామ్నాయంగా ఏం సూచించింది? దానికి బదులుగా కోర్టుకు సహాయపడేందుకు ఒక అమికస్ క్యూరీ అంటే కోర్టు తరఫున న్యాయవాదిని నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే అద్భుతమైన నిర్ణయం. వావ్! ఇది నిజంగా భారీ మార్పు తీసుకువచ్చే తీర్పు. అయితే ఈ తీర్పు కేవలం మీనాక్షిగారికి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టులన్నింటికీ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపినట్లుంది కదా. సామాన్య ప్రజలు దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు? అప్పీల్ సమయంలో బెయిల్ రావడమంటే మన జీవితాన్ని ఆపేసి ప్రతి వాయిదాకు వెళ్లాలని కాదు అనేది సామాన్యులు తెలుసుకోవాల్సిన మొదటి విషయం. కానీ అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోతే సరైన మెడికల్ సర్టిఫికెట్ తప్పక ఉంచుకోవాలి. రైట్, అది చాలా ముఖ్యమైన పాయింట్. మరి న్యాయవాదులకు ఈ తీర్పు ఎలా ఉపయోగపడుతుంది? కింది స్థాయి జడ్జీలు ఫారం 45ని అడ్డుపెట్టుకుని యాంత్రికంగా బెయిల్ రద్దు చేయకుండా తమ క్లయింట్లను రక్షించుకోవడానికి ఇది ఒక కవచంలాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఇకపై ఆ ఫారం పేరు చెప్పి మెకానికల్గా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేస్తే లాయర్లు ధైర్యంగా ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్ని వాడొచ్చు. న్యాయ ప్రక్రియ అనేది న్యాయం చెయ్యడానికుండాలి, కానీ ఆ ప్రక్రియే ఒక శిక్షగా మారకూడదు. చాలా చక్కగా చెప్పారు.
ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. ఇలాంటి చిన్న చిన్న విధానపరమైన నియమాలను కఠినంగా అమలు చేయడం వెనుక ఉన్న సమయం నిజంగా న్యాయం అవసరమైన వారి కేసులను మరింత ఆలస్యం చేస్తోందా ఆలోచించాల్సిన విషయమే. ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.